మాంసం, మద్యం సంబంధించి పెట్టి పూజలు చేస్తారని చెప్పేసి అవి కూడా పూజకి అర్హం అని చెప్పేసి కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. మద్య మాంసాలు పెట్టి పూజలు చేయటము, కొంతమంది స్వామీజీలు కూడా ఆ పేర్లు అప్రస్తుతం తెలియదు కానీ వాళ్ళు కూడా చెప్తున్నారు అది మాంసం మద్యం పెట్టి పూజలు చేస్తాము, మేము అది పొందాము ఇది పొందాం అని చెప్పేసి. ఏంటి ఈ పూజా విధానాలలో ఇన్ని రకాలైన కన్ఫ్యూజన్లు ఏంటి అసలు? సౌందర్య లహరి అందులో 14వ శ్లోకం క్షితౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే. శక్తి అనేది రెండుగా విభజింపబడినప్పుడు ఒకటి శివుడు, ఒకటి శివ. శివాని పదం తప్పు, శివ. స్త్రీ పుంసయోగోద్భవాం, రెండు చేతులు కలిస్తే తప్పుడు. రెండు చెక్క ముక్కలు రాచుకున్నా కూడా ఘర్షణ కారణంగా జ్వాల శక్తి. అది త్వరగా రావాలి, ఎక్కువ బలాన్ని ప్రయోగించాలి, మంత్రం సాధన చేయాలి, ఎక్కువ సార్లు చెప్పాలి. ఇలా ఎక్కువ ఎక్కువ అనడంలో మద్యం తీసుకుంటే ఆలోచనలు పక్క మార్గం పట్టవు, ఒకే మార్గం మీద ఉంటాయి. మద్యం తీసుకున్న వాళ్ళు సాంసారిక జీవితం చేసే సమయంలో మొదటి రోజుల్లో బాగా యాక్టివ్గా ఉంటారు, కానీ తర్వాత అది అతన్ని పతనావస్థకు మారుస్తుంది అని డాక్టర్లు కూడా చెప్తున్నారు, మనం వింటున్నాం. మొదట అనే దానికి మాత్రమే కమిట్మెంట్ అన్నప్పుడు మద్యాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు, కానీ ఆ ప్రామాణికం కాస్త అప్రామాణికంగా మారిపోవడంతో మనం అయిపోతాం అని చెబుతూ ఉంటాం. ఎలాగో మద్యము, మాంసము, మైథునము, ఈ ఐదింటికి పంచమకారాలు, వీటికే వామ ఆచార పద్ధతులు అని పేరు. వీటిని పాటించే విధానం ఏదైనా గ్రంథంలో ఉందా? కామకళా విలాసం అనే ఒక గ్రంథం ఉంది. పుస్తకం పేరు కామకళా విలాసం. పేరు ఇలా ఉందా ఏమిటా అనుకోకూడదు. అందులో ఉండే అంశాలన్నీ వామాచార రూపంలో అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా మనం పొందగలుగుతామో ఈ గ్రంథం వివరిస్తుంది. అయితే ఈ సాధనలన్నీ స్వార్థం కోసం ఏ పొరపాటుగా వినియోగించినా కూడా మరుక్షణమే అధపాతాళాన్ని చేరుకుంటాం. ఆకలితో ఉన్న పిల్లవాడిని కన్నతల్లి నాయనా అని దగ్గర ఎలా తీసుకుంటుందో, తప్పు చేసిన ఆ కొడుకును అదే తల్లి వీపులా వేస్తుంది, దండిస్తుంది, గొంతు బెతికి చంపేస్తా అంటుంది. అమ్మ మనం శిశువులాగా ప్రేమగా అందరి క్షేమం కోరేటట్టుగా ఉండాలి. సెల్ ఫోన్ చేతిలో ఉంటే సీఈఓలు అయిపోతున్నారు, వీడియోలు తీసుకొని. గడ్డం పెంచుకుంటే స్వామీజీలు అయిపోతున్నారు. 10 పచ్చడి బట్టలు వేసుకుని మనం ఎక్కడో కామాక్షి పోయొచ్చామంటే గురువులు అయిపోతున్నారు. అందరూ గురువులేనా? అందరూ స్వామీజీలేనా? అందరూ జ్యోతిష్కులేనా? ఎవరు ఏం చెబుతున్నారో స్వార్థంతో చెబుతున్నారా, డబ్బు తీసుకొని చెబుతున్నారా? కమర్షియలైజేషన్ అన్న కాన్సెప్ట్ రాగానే వితౌట్ కన్సిడరేషన్ ఆల్ ద కాంట్రాక్ట్స్ వాయిడబుల్ అంటుంది మర్కంటేలా. సాధకులు కానీ, జ్యోతిషవేత్తలు కానీ, ఆధ్యాత్మిక ప్రవచనకారులు కానీ, ప్రపంచము మేలు కోరేవారు కానీ డబ్బు తీసుకోకూడదు. ఎప్పుడైతే డబ్బు అనే వలలో పడిపోయారో వారు భౌతికమైన విషయాలలో ఉండి వారి శక్తిని వాళ్ళు కోల్పోతారు, మనల్ని కూడా సైడ్ ట్రాక్ పట్టిస్తారు. చాలా సులభం. కామాక్ష్య, పంచమకారాలు లేదా ఇవన్నీ కూడా లాభం చేస్తాయా? ప్రాథమికంగా చేస్తాయి. మంత్రోపదేశం చేసే సమయంలో గురువుగారు ఉచ్ఛిష్టం అని చెబుతాం. మనం ఆమ్నాయ మందారం అనేటటువంటి మంత్రశాస్త్ర గ్రంథంలో ఉచ్ఛిష్ట గణపతి ఓ తంత్రం. గణపతి సాత్వికం, బట్ ఉచ్ఛిష్ట గణపతి. నైవేద్యం చేసిన ఆ పదార్థాన్ని గురువుగారు ఎంగిలి చేసిన తర్వాత శిష్యురాలు స్వీకరిస్తుంది. ఇది మంత్రోపదేశం చేసే విధానంలో ఒక రహస్య విధానం. మంత్రోపదేశం యువతి కావచ్చు, యువకుడు కావచ్చు, గురువుగారు తీసుకున్న తర్వాత అక్కడ పెడితే దాన్ని వాళ్ళు తీసుకోవాలి. ఎంగిలి అన్న మాట అనకూడదు. భయానక జంతువుల పురుషోత్సర్జనాలు అంటే టాయిలెట్స్ కానీ విడిచిపెట్టినవి కానీ వాటిని కూడా కలిపి పదార్థాలు సిద్ధం చేస్తారు. సాధనా తంత్రంలో ఇవన్నీ కూడా ఎప్పుడో మనం చెప్పుకున్నట్లు అమేధ్యం అన్నది లేదు. అలాగే ఇది పనికి మాలినది, అశుచి లేక నాకు అసహ్యం అనేది ఉండకూడదు. లలితా సహస్రనామావళిని అందరూ చదువుతూ ఉంటారు మిత్రమా. కొన్ని నామాలు ఉంటాయి, అవి చదువుతూ ఉంటే ఇంత అసభ్యంగా ఉన్నవేమిటా ఈ నామాలన్నీ అనే ఆలోచనలు కూడా కొందరిలో రాక మానవు. బళిత్రయంచారుపభాసభాతి, ఆ మాత్రం చాలు. స్తనభార దళన్మధ్య పట్టపంధ బళిత్రయ,
ఈ వాక్యం చాలు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. పొట్ట మీద ఉన్న ఆ నాభి పైన ఉండే మడతలు ఏమిటా అనే ఆలోచన చేసేటటువంటి వారు అక్కడే ఉంటే భ్రష్టయోగి అవుతారు. ఆ సాధన దాటడం కోసమే సమయ దక్షిణం, వామాచార పద్ధతులు ఈనాటి సమాజానికి కొందరు దొంగ స్వాముల వలన ప్రచారంలోకి వచ్చాయి. వాటిపైన ఆశతో ఎవరైనా అనుసరిస్తే పతనం కాక తప్పదు. జ్ఞాపకం పెట్టుకుందాం. ఓకే. ప్రపంచ శాంతి కోసం చేసే ప్రయత్నాలే పరమాత్ముడు ఆనందిస్తాడు, అమ్మ అనుగ్రహిస్తుంది. స్వార్థంతో చేసే ప్రయత్నాలు ఏవైనా తాత్కాలికంగా క్షణం సేపు మెరిపిస్తాయి, ఆ తర్వాత పతనావస్థకు చేరుస్తాయి.